చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయిందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. చేవేళ్ల పార్లమెంటుకు ఇన్ఛార్జ్ పదవిని తనకు కేటాయించినందుకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలు ఎవరు బీఆర్ఎస్ను నమ్మడం లేదని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని రామ్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, నన్ను 25,000 మెజార్టీ గెలిపించినటువంటి నాతోటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా చేవేళ్ల పార్లమెంట్ కో ఇన్ఛార్జ్గా నన్ను అపాయింట్ చేసినందుకు వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా బాధ్యత అన్నది ఇంకా పెరిగింది. చేవేళ్ల పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించడానికి అధిష్టానం నన్ను కో ఇన్ఛార్జ్గా అపాయింట్ చేసింది. స్థానిక రంగారెడ్డి జిల్లాలో నేనే ఎక్కువ బరువు బాధ్యతలు మోయాల్సినటువంటి వ్యక్తిని ఇప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కో ఇన్ఛార్జ్ పదవి అనేది స్థానికంగా 7 నియోజకవర్గాల్లో ఎవరు లేరు. నేనే ఇప్పుడు పార్టీలో సీనియర్ నాయకుని కాబట్టి నాకే ఈ పదవిని అధిష్టానం ఎంతో బాధ్యతతో అప్పచెప్పింది. ఇందులో భాగంగా నాకు మొట్టమొదటి అవకాశం సోనియా గాంధీ గారు, తెలంగాణ ప్రదాత, తన కూతురు ప్రియాంక గాంధీ గారు మన తాండూరు పెట్టడానికి 6వ తేదీ రోజు 3 గంటలకు విచ్చేస్తున్నారు. 3 గంటల నుంచి 7 గంటల వరకు భారీ బహిరంగ సభ తాండూరులో పెడుతున్నాం. ఈ భారీ బహిరంగ సభకు పరిగి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ళ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించి 1,00,000 మందితో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభలో మేము చెప్పే ముఖ్య అంశాలు, నేను ఈ మధ్యకాలంలో పరిగి మండలం, ఊడూరు మండలం,